అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్స్ ఆఫ్ హోమ్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ బేబీకార్న్ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చిల్లీ బేబీకార్న్ మంచూరియన్ టేస్ట్లో చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టపడి తింటారు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బేబీకార్న్ని వీడియోలో చూపించే విధంగా కట్ చేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన బేబీకార్న్ని ఒక బౌల్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని మసాలా అంతా బేబీకార్న్కి పట్టేలా కలుపుకోవాలి. మీకు కనుక పొడి పొడిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న బేబీకార్న్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న బేబీకార్న్స్ వేసి ఫ్రై చేయాలి. ఈ బేబీకార్న్స్ ఒకదానికొకటి అంటుకోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అవ్వాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకొని ఒక 2-3 నిమిషాలు వేగనివ్వాలి. ఇలా కలుపుకుంటూ వేగించుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మీకు కనుక ఇది జ్యూసీగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మరీ ఎక్కువగా వేగనీయకుండా సగం ఉడికే వరకు ఉల్లిపాయలు క్యాప్సికమ్ వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బేబీకార్న్స్ వేసుకొని వేగనివ్వాలి. ఈ బేబీకార్న్స్కి మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. వీడియోలో చూపించేటట్టు ఇలా ఒక 2-3 టైమ్స్ టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ బేబీకార్న్ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని నాతో కమెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ వైబ్స్ ఆఫ్ హోమ్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.